తమిళనాడు చూసుకుంటే అంటే లైక్ మూవీస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాలిటిక్స్‌లోకి వచ్చేసారు. ఇది మీ టర్న్ ఎప్పుడు రాబోతుంది? టర్న్ అనేది కాదండి. అది నేను రావాలా అనేది నేను ఆలోచించేది కంటే వాళ్ళు వచ్చి మీరు ఉన్నే రాజకీయ నాయకులు చేయకుండా ఉండేటప్పుడు మాలాంటోళ్ళు నటులు రాజకీయానికి వస్తామని రాజకీయ నాయకులు నటులుగా మారేటప్పుడు మేము నటులు రాజకీయ నాయకులుగా మారుతాం అంతే. 2026లో వచ్చినప్పుడు చూద్దాం. దాని లోపల వాళ్ళు అన్నీ పూర్తి చేశారంటే ప్రజలకి మేమెందుకు రావాలి రాజకీయంకి? అన్ని జెండాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక జెండా ఎందుకు? చేసేది సమాజానికి ప్రజలకి. దానికెందుకు ఇంత పార్టీలనే నాకు ఒక డౌట్. ఎన్‌జీఓలు ఉండొచ్చు, కానీ పార్టీలు ఇంతమందా ప్రజలకు సేవ చేయడానికి? చూద్దాం. అండ్ సో ఫైనల్లీ అనమాట విశాల్ గారు చెప్తున్నారు, మన డిసిప్లైన్డ్ గ్యాంగ్స్టర్ తొందరలోనే మన రత్నం మూవీతో రాబోతున్నారు. డెఫినెట్గా ఆడియన్స్కి వెళ్ళి విశాల్ గారికి మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.